మేము భావిస్తున్నాం. వారు ఇక్కడ హిందూ ధర్మ ప్రచారం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను ఇక్కడ ప్రారంభించి ఒక 2 మండలాల్లో వందలాది కార్యకర్తలు తయారు చేసేటువంటి పరిస్థితిని వాళ్ళ అబ్బాయి సురేష్ ద్వారా కల్పించారు. ఒక కుటుంబం ఉన్నదంటే ఆయనే ఆ ఆలోచన విధానంలో పోతారు. కానీ యాదగిరి గారు అలా కాకుండా తన కుటుంబాన్ని మొత్తం కూడా ఈ హిందూ ధర్మ ప్రచారంలో పాల్గొనేటట్లు చేయటం అది గొప్ప విషయం. సురేష్ ఈ 2 మండలాలలో పెద్ద ఎత్తున శాఖలు ప్రారంభించి వందలాది కార్యకర్తల్ని తయారు చేశాడు. ఆ గొప్పతనం అంతా కూడా మరి యాదగిరి గారికి చెందింది. అంతేకాకుండా జి పుల్లారెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్ కోసం ఎలా విశేష కృషి చేశారో ఆ విధంగా ఇక్కడ వారు కూడా అలాగే చేశారు. విశ్వ హిందూ పరిషత్ బాధ్యతలు స్వీకరించి అలా ప్రచారం చేశాడు. అంతేకాకుండా వచ్చిన ప్రచారకులందరికీ భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం, ఇలా అది నలుగురికి అవలంబించేటట్టుగా చేయడం, ఈ విధంగా అనేక రకాలుగా ఇక్కడ హిందూ ధర్మ ప్రచారం కోసం కృషి చేశారు. అది ఒకటే కాదు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మరి పేద సాధులందరికీ కూడా చాలా తక్కువ ఫీజుతో, నామమాత్ర ఫీజుతో వైద్యం చేసి వారు వైద్య రంగంలో కూడా విశేష సేవలు అందించారు. ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చిన తర్వాత అలాగే తినటం, నిద్రపోవటం ఇవే కాకుండా మనం ఎంత సంపాదించినాం అనే విషయం కాకుండా ఆ వ్యక్తి పోయిన తర్వాత 4 కాలాల పాటు జ్ఞాపకం చేసుకునేటట్టుగా సంస్మరించుకునేటట్టుగా అంతటి గొప్ప కీర్తి పొందాడు మన డాక్టర్ యాదగిరి గారు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి నడిచిన దారిలో, వారి మార్గదర్శనంలో మనమంతా అలా మిగిలిన జీవితాన్ని మనం ఆ హిందూ ధర్మం కోసం ప్రయత్నం చేయటం కాదు, వారు అవిరళ కృషి చేశారు. ఆ విధంగా మనం కూడా సాధ్యమైనంత అవిరళ కృషి చేస్తూ హిందూ ధర్మం కోసం ఎందులో వీలుంటే అందులో విశ్వ హిందూ పరిషత్తులో ఉంటే విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్లో, మరి ఇలాగా ఇది కార్మిక రంగంలో అనేక విధాలుగా వారిని మార్గదర్శనంగా చేసుకొని సేవలు అందించాలని కోరుతూ జై హింద్.